Yes, good morning, students. Hope you are all doing well. Good morning, everyone. Good morning, guys. Yes, Karthik, Jayanaya, Apparao, Jayanayanu, and then, yeah. So, session lo ఉన్న వాళ్ళు first session ఒక like చేసి, so then let's start the session, guys. Morning, everyone. So, good morning. Yeah, good morning, Sagar. So, sorry, Nitya. Good morning. Karthik, good morning. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది, బట్ స్టిల్ విల్ డిస్కస్ ద కాన్సెప్ట్. మనకు టైం దొరికింది కదా, సో బెటర్ ఈ టైంని సో ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి యూజ్ చేసుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్, చిల్డ్రన్స్ డే విషెస్. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఎవ్రీవన్. హ్యాపీ చిల్డ్రన్స్ డే గైస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఫాస్ట్గా సెషన్లో జాయిన్ అవ్వండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇక సెషన్లోకి వెళ్దాం. మనం లాస్ట్ క్లాస్లో మనకు టైం ఉంది కాబట్టి ఇంక ఈ రోజు ఈవినింగ్ సెషన్ కూడా ఇంక ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం, అంటే కంప్లీట్ టాపిక్స్ని రివైజ్ చేద్దాం. సో మనం నిన్న లైట్ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్లో రే డయాగ్రామ్స్కి సంబంధించి మిర్రర్స్ పార్ట్, అంటే స్పెరికల్ మిర్రర్స్ పార్ట్ కంప్లీట్గా డిస్కస్ చేసాం. ఓకేనా? సో లాస్ట్ క్లాస్లో వి డిస్కస్ ద కంప్లీట్ పార్ట్ అబౌట్ ద రిఫ్లెక్షన్. అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, అండ్ దాని తర్వాత రిఫ్లెక్షన్ ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుంది ప్లేన్ మిర్రర్స్ కేసులో అండ్ స్పెరికల్ మిర్రర్స్ కేసులో. దెన్ సో ప్లేన్ మిర్రర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ దెన్ స్పెరికల్ మిర్రర్స్ టైప్స్ ఏంటి, వాటి టర్మినాలజీ ఏంటి, వాటిని ఎట్లా డినోట్ చేస్తాం, what is the terminology related to the spherical mirrors, concave mirror, convex mirror lo different terms. And then so the image formation rules, 4 image formation rules unnai. Okay na? Incident ray parallel to the principal axis, reflected ray passes through the focus, incident ray passes through the focus, reflected ray parallel to the principal axis, incident ray passes through pole with some oblique angle, reflected ray also will make the same angle. And then so the fourth one, if the incident ray passes through the center of curvature, it retraces its path. Okay na? Clear? Understood this part? Idi మనం image formation rules. So ఈ image formation 4 rules లో మీరు ఎనీ 2 rules యూజ్ చేసి ఇమేజ్ అనేది ఫామ్ చేయవచ్చు. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది సార్ అంటే, ఎక్కడైతే 2 రిఫ్లెక్టెడ్ రేస్, అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతాయో లేదంటే మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయో. ఓకేనా? అట్లీస్ట్ 2 రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ అవుతాయో లేదంటే మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయో, సో అక్కడ మనకి ద ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయితేనేమో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఒకవేళ మీట్ అవుతున్నట్టు కనిపిస్తే అప్పుడు వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో మనం కాన్కేవ్ మిర్రర్లో 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్, ఎందుకంటే కాన్కేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. ఓకేనా? రైట్, ఈరోజు ఎగ్జామ్ లేదమ్మా, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. సో ఎగ్జామ్ పోస్ట్ పోన్. బీటెక్ కూడా చెప్తారా? సో బీటెక్కి ఫర్దర్గా తర్వాత ప్లాన్ చేస్తాం. సో ప్రజెంట్ అయితే క్లాస్ 10th అండ్ ఇంటర్మీడియట్. క్లాస్ 10th మనకి ఇక్కడ ఫౌండేషన్ ఛానల్లో జరుగుతాయి, అండ్ దెన్ ఇంటర్మీడియట్ వేదాంతు తెలుగు జేఈ ఛానల్ ఉంది కదా, సో దాంట్లో ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, సో నౌ కాన్కేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటాం, అండ్ కాన్వెక్స్ మిర్రర్ని డైవర్జింగ్ మిర్రర్ అంటాం. సో ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్లో మనకి కన్వర్జింగ్కి 6 కేసెస్ అండ్ డైవర్జింగ్కి 2 కేసెస్. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక ఇంకొంచెం ముందుకెళ్తే మనకి 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ అన్నవి కాన్కేవ్ మిర్రర్లో ఉంటాయి, కన్వర్జింగ్ మిర్రర్లో. ఓకే, సో ఆ 6 కేసెస్లో మనం చూసింది, సో ద ఫస్ట్ కేసులో ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, అండ్ హైలీ డిమినిష్డ్ ఇమేజ్ ఆర్ పాయింట్ సైజ్డ్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని మీరు మిర్రర్ సైడ్, కొంచెం మిర్రర్ సైడ్ తీసుకొస్తున్నారు అనుకోండి, ఇమేజ్ అన్నది అవే ఫ్రమ్ ద మిర్రర్ వెళ్తుంటుంది. సో బియాండ్ సి ప్లేస్ చేస్తే బిట్వీన్ సి అండ్ ఎఫ్,
మళ్ళీ రియల్ అండ్ ఇన్వర్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్. ఎట్ సి దగ్గర ప్లేస్ చేస్తే ఇమేజ్ కూడా సి దగ్గరనే ఫామ్ అవుతుంది అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్ ఇమేజ్. అదే బిట్వీన్ సి అండ్ ఎఫ్ ప్లేస్ చేసామనుకోండి, సో ఇమేజ్ బియాండ్ సి ఫామ్ అవుతుంది. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ ఎన్లార్జ్డ్. సో ఎట్ ఎఫ్ ప్లేస్ చేస్తే ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది, అగైన్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, సో హైలీ ఎన్లార్జ్డ్. సో బిట్వీన్ ఎఫ్ అండ్ పి, సో బిహైండ్ ద మిర్రర్ అంటే లాస్ట్ కేసు ఇక్కడ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అది కూడా ఎన్లార్జ్డ్. కాన్కేవ్ మిర్రర్ లో ఫామ్ అయ్యే వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఉంటుంది. ఓకేనా? యా ఈరోజు శివ జడపల్లి ఎగ్జామ్ లేదు. వస్తాయి మయోపియా హైపర్మెట్రోపియా క్వశ్చన్స్ వస్తాయి. కార్తీక్ గుడ్ మార్నింగ్, ఇంపార్టెంట్ అది. ఓకేనా? కాన్సెప్ట్ వినండి. సో టోటల్ క్లాస్ కాన్సెప్ట్ వినండి. మీకు ఏ క్వశ్చన్స్ ఇంకా టైం ఉంది కాబట్టి మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ఇంకా ఈవినింగ్ సెషన్లో కూడా ఈరోజు తీసుకొని చేద్దాం. ఓకేనా? 4 మార్క్స్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని లిస్ట్ చేస్తాను. అంటే ఏ టాపిక్స్ నుంచి అడగడానికి ఎక్కువ స్కోప్ ఉందని, ఓన్లీ ఆ క్వశ్చన్స్ వరకు ఈరోజు ఈవినింగ్ సెషన్లో మళ్ళీ చేద్దాం. ఓకేనా? చల్. సో ఫస్ట్ అయితే ఇక్కడ కాన్సెప్ట్ వినండి. అట్లే కాన్వెక్స్ మిర్రర్లో మనకి 2 కేసెస్ ఉంటాయి. కాన్వెక్స్ ఈజ్ అ డైవర్జింగ్. సో ఆ 2 కేసెస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎఫ్ దగ్గర ఫామ్ అవుతుంది, వర్చువల్ అండ్ డైరెక్ట్ అండ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్. అండ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ పోల్ ప్లేస్ చేసినప్పుడు ఎఫ్ అండ్ పి అండ్ సో వర్చువల్ అండ్ డైరెక్ట్ అండ్ ద డిమినిష్డ్ ఇమేజ్. అంతేనా? సో ఇది మనకి కాన్వెక్స్ మిర్రర్ కేసులో. రైట్? నెక్స్ట్, సో ద వెరీ ఇంపార్టెంట్ మనకి మిర్రర్ ఫార్ములా. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. ఇది లావణ్య. ఓకేనమ్మా. సో 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v. సో ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ ఫార్మ్స్, అంటే ఫోకల్ లెంత్ కావాలంటే ఈ ఫార్ములా, v కావాలంటే ఇది, u కావాలంటే ఇది, అంటే ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు ఈ ఫార్ములాస్ని డిరైవ్ చేయవచ్చు. సో మనకి మెయిన్ ఇక్కడ ఏంటి అంటే సైన్ కన్వెన్షన్స్. సో సైన్ కన్వెన్షన్స్లో మనం ఏం చూసాం? సో టు ద లెఫ్ట్ పోల్కి లెఫ్ట్ నెగిటివ్ తీసుకోండి, రైట్ పాజిటివ్, అబౌవ్ పాజిటివ్, బిలో నెగిటివ్. ఓకేనా? ఈ సైన్ కన్వెన్షన్స్ని బ్లైండ్గా ఫాలో అయిపోయింది, ఏ క్వశ్చన్ అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ టు ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. లేదంటే ఇదే ఫార్ములాని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ కూడా రాసుకోవచ్చు, విచ్ ఈస్ -v/u. ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కూడా అవి కూడా ఈరోజు ఈవినింగ్ సెషన్లో చేస్తాను. ఓకేనా? మనకి టైం దొరికింది కాబట్టి ఇంకా సో డీటెయిల్డ్గా మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇట్లా చేద్దాం. ఓకేనా? సో టైం ఉంది. ఈ రోజు నైట్, మళ్ళీ రేపు మార్నింగ్, మళ్ళీ రేపు ఈవినింగ్ నైట్, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్. సో ఇట్లా డైలీ చేసుకుంటూ వెళ్దాం. సో మీకు అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయిపోతాయి. సో డైలీ సెషన్స్ ఫాలో అవ్వండి. ఈవినింగ్ 8:30 PM అండ్ మార్నింగ్ వచ్చేసరికి 6 AM. ఓకేనా? సో డైలీ ఇట్లా సెషన్స్ ఫాలో అయితే మీరు కంప్లీట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవచ్చు. రైట్? ఇది మిర్రర్స్ పార్ట్. సో మిర్రర్స్ పార్ట్లో మనం చూసిన సైన్ కన్వెన్షన్స్ చూస్తే కాన్కేవ్ మిర్రర్లో సైన్ కన్వెన్షన్స్ అండ్ కాన్వెక్స్ మిర్రర్లో సైన్ కన్వెన్షన్స్ ఆల్రెడీ మార్నింగ్ నిన్న నైట్ క్లాస్లో డిస్కస్ చేశాను. ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్, సో ఇక మన రిఫ్రాక్షన్ పార్ట్ స్టార్ట్ చేసాం. ద రిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ ద లైట్ వెన్ లైట్ ఎంటర్స్ ఫ్రమ్ వన్ మీడియం టు ద అనదర్ మీడియం. అవునా? సో దీంట్లో లైట్ రే అన్నది రేరర్ నుంచి డెన్సర్కి వస్తే ఎట్లా బెండ్ అవుతుంది, అండ్ డెన్సర్ నుంచి రేరర్కి వస్తే ఎలా బెండ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి సో ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్ములాస్ ఫర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే? అండ్ దెన్ నెక్స్ట్ మనకి లెన్స్ పార్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం మన నైట్ క్లాస్లో. ఓకేనా? ఎగ్జామ్ లేదమ్మా, పోస్ట్ పోన్ అయింది కన్ఫర్మ్. ఓకేనా? సో లెన్స్ పార్ట్లో మనకి కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్ ఆర్ కాల్డ్ ద డైవర్జింగ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ ఆర్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో డిఫరెంట్ టర్మ్స్ వచ్చేసి మనకి ఆప్టికల్ సెంటర్, ఇక్కడ 2 ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటాయి, 2 రేడియై ఆఫ్ కర్వేచర్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు దిస్ సైడ్ F1 అండ్ 2F1. 2F1 is C1, దిస్ ఈజ్ F2 అండ్ 2F2 అండ్ ఆప్టికల్ సెంటర్. రైట్? సో ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ వచ్చేసరికి F1 అనమాట. ఈ రేస్ అన్నవి ద రిఫ్రాక్టెడ్ రేస్. సో ఇక్కడ నుంచి డైవర్జ్ అవుతున్నట్టే కనిపిస్తాయి. సో ఈ పాయింట్ ని F1 పాయింట్ ని మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. ద 2F1 ఈజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అప్పుడు ఇది ఫోకల్ లెంత్ అవుతుంది, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది.
అట్లనే కాన్వెక్స్ లెన్స్ ఆర్ నథింగ్ బట్ ద కన్వర్జింగ్ లెన్స్. ఇన్ఫినిటీ సోర్స్ నుంచి వచ్చే ఆ రేస్ సో అవి F2 దగ్గర కన్వర్జ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఓకేనా, సో F2 దగ్గర కన్వర్జ్ అవుతాయి ఇట్లా. కాబట్టి ద F2 ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ అండ్ 2F2 ఈజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ F అండ్ ఇది వచ్చేసి రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇవి మీకు ద టర్మినాలజీ రిలేటెడ్ టు ద స్పెరికల్ లెన్స్, ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్, రైట్. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ లెన్స్ కేసులో మనకి టోటల్ 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఉన్నాయి. ఒకటి, ఇన్సిడెంట్ రే parallel to the principal axis passes through the focus. If the incident ray passes through the focus, the refracted ray will be parallel to the principal axis. And if the incident ray passes through optical center, it goes undeviated. ఇట్లా undeviated వెళ్ళిపోతుంది అనమాట. ఇవి మనకి 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్పెరికల్ లెన్స్. ఈ 3 రూల్స్ లో ఎనీ 2 రూల్స్ మీరు యూజ్ చేయవచ్చు. ఓకేనా, ఈ 2 రూల్స్ లో ఎగ్జామ్ లేదమ్మా, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. ఓకే, సో సెషన్లో ఉన్న వాళ్ళు సెషన్ని లైక్ చేయండి. ఓకేనా, సెషన్లో ఉన్న స్టూడెంట్స్ సెషన్ని లైక్ చేయండి. సిద్ధు హాయ్, అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. సెషన్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో ఇవి మీకు 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్. సో ఈ 3 ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ లో ఎనీ 2 రూల్స్ యూ కెన్ యూస్ టు ఫార్మ్ ద ఇమేజ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు కేర్ఫుల్ గా చూస్తే మనకి ఏం చెప్పాను మీకు, కాన్వెక్స్ లెన్స్ లో చూద్దాం. ఇన్ ద కేస్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ కి వచ్చేసరికి ఎన్ని కేసెస్ ఉంటాయి, టోటల్ 6 కేసెస్ ఉంటాయి. ఓకేనా, సో ఈ 6 కేసెస్ ఇమేజ్ ఎట్లా డ్రా చేస్తారు. సో ఫస్ట్ కేసులో మనం ఆబ్జెక్ట్ ని ఎట్ ఇన్ఫినిటీ ప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, మీకు ప్రాక్టీస్ అవ్వాలి, ఇక్కడ నాతో పాటే డ్రా చేయండి. ఓకేనా, సో ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే రే డయాగ్రామ్స్ లో 4 మార్క్స్ పక్కా. అది కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ కావచ్చు, లేదంటే కాన్కేవ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ కావచ్చు. మీకు ఏపీ ఫిజికల్ సైన్స్ పేపర్లో 12th క్వశ్చన్లో కంపల్సరీ రే డయాగ్రామ్ క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా, 3rd సెక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్లో. అందుకనేసి మళ్ళీ చెప్తున్నాను. So convex lens 6 cases lo, first case, the object if it is placed at infinity. So this is the optical center, F1 to F1, F2 and then the 2F2. So ikkada paraki this is the principal axis, the principal axis. So ఇప్పుడు ఇమేజ్ ఫార్మ్ చేయడానికి మీకు ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైనా సరే ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ వస్తాయి. దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే and it goes through the focus. The refracted ray goes through the focus. అట్లనే ఇంకొక ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నాను. This is one more incident ray and refracted ray will go passes through the focus. అవునా, 2 refracted rays F2 దగ్గర మీట్ అయినాయి, ఇక్కడ మీట్ అయ్యాయి. సో కాబట్టి సో ఎలా రాస్తారు, ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్, ఎట్ ప్రిన్సిపల్ ఫోకస్ F2 దగ్గర ఫామ్ అయింది, ఎట్ F2 అని రాసుకోండి బెటర్. అండ్ దెన్ సో వాట్ ఈస్ ద నేచర్, రేస్ అన్నవి రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి కాబట్టి సో దిస్ ఈస్ కాల్డ్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్, ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చేసరికి సైజ్. సో ఇమేజ్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది. సో దట్ ఈస్ highly diminished image. The size of the image is highly diminished image. So this is the first case of image formation in convex lens. Okay, so ఇప్పుడు second case కి వచ్చేసరికి second case లో ఆబ్జెక్ట్ ని కొంచెం ముందుకు జరపండి. సో బియాండ్ 2F1 ప్లేస్ చేయండి. The object is now placed beyond 2F1. ఓకేనా, సో బియాండ్ 2F1 ప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఫాస్ట్ గా డ్రా చేయండి. దిస్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్, ఆప్టికల్ సెంటర్ అండ్ దెన్ 2F1, F1, F2 అండ్ దెన్ ద 2F2. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ద ఆబ్జెక్ట్ ని ఎప్పుడైనా అబౌవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్లా తీసుకోండి. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్.
one ray passes parallel to the principal axis, the refracted ray will pass through the focus. And second ray I'm taking, if the in second ray passes through optical center, it goes undeviated. So ఈ two rays చూసుకుంటే they met between f2 and 2f2. సో అంటే మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ 2f1. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ బిట్వీన్ f1 f2 and 2f2. సో ద ఇమేజ్ వచ్చేసి బిట్వీన్ f2 and 2f2 మధ్యలో ఫామ్ అయింది. అండ్ నేచర్ వచ్చేసరికి అగైన్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, ఎందుకంటే రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అయినాయి. అండ్ దెన్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసి ద డిమినిష్డ్ ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ ద డిమినిష్డ్ ఇమేజ్. సో ఇది సెకండ్ కేస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఓకేనా. సో అంటే ఆబ్జెక్ట్ ని ఫస్ట్ ఇన్ఫినిటీ, తర్వాత బియాండ్ 2f1. రే డయాగ్రామ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మీరు ఈ యారో మార్క్స్ డినోట్ చేయడం అండ్ డయాగ్రామ్ ని లేబుల్ చేయడం, అంటే ఎక్కడ ఫోకల్ లెంత్ ఉంది, ఎక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ ఉంది, వీటన్నిటిని లేబుల్ చేయడం ఇంపార్టెంట్. కాన్వెక్స్ లెన్స్ కేసులో ఆర్ కాన్కేవ్ లెన్స్ కేసులో ఏదైనా సరే రే డయాగ్రామ్ లో. సో ఇవి సెకండ్ కేస్. సో ఇప్పుడు థర్డ్ కేసులో ఆబ్జెక్ట్ ని కొంచెం ముందుకు జరపండి, బియాండ్ 2f1 కదా, ఇప్పుడు ఎట్ 2f1 కి తీసుకురండి. సో ఆల్ కేసెస్ ఇక్కడ రాస్తా చూడండి, ఇక్కడ డైరెక్ట్ రే డయాగ్రామ్స్ బదులు సో ఇక్కడ కేసెస్ డ్రా చేస్తారు, రాస్తున్నాను. ఆబ్జెక్ట్ ని ఫస్ట్ ఆబ్జెక్ట్, ఇమేజ్, నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ అండ్ దెన్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ ని మనం ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేసాం. సో ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ f2. సో రేస్ అనేవి యాక్చువల్గా మీట్ అవుతున్నాయి కాబట్టి సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసరికి సో హైలీ డిమినిష్డ్ ఇమేజ్, highly diminished image. Okay, and then so next కొంచెం ముందుకు జరపండి ఆబ్జెక్ట్ ని, బియాండ్ 2f1. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ 2f1. ఇమేజ్ ఏమవుతుంది, అవే ఫ్రమ్ ద లెన్స్ వెళ్తుంది. ఓకేనా. మీరు ఆబ్జెక్ట్ ని ఎప్పుడైనా సరే, శివ ఎగ్జామ్ లేదు బట్ మనం కాన్సెప్ట్స్ అయితే రివైజ్ చేద్దాం, మీకు యూజ్ అవుతాయి కదా, మళ్ళీ ఉంటాయి కదా ఎగ్జామ్స్. సో బియాండ్ 2f1. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బిట్వీన్ f2 and 2f2. అండ్ మళ్ళీ సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసులో ఆబ్జెక్ట్ ని ఇంకొంచెం ముందుకు జరపండి. సో నౌ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 2f1 అండ్ దెన్ ఇమేజ్ ఎట్ 2f2 ఫామ్ అవుతుంది. అండ్ దెన్ నేచర్ ఈజ్ అగైన్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఈ కేసులో, సేమ్ సైజ్ ఇమేజ్. అండ్ ఫోర్త్ కేసులో ఇంకొంచెం లెన్స్ సైడ్ జరపండి, బిట్వీన్ 2f1 అండ్ f1. అండ్ ఇప్పుడు ఇమేజ్ వచ్చేసరికి బియాండ్ 2f2 ఫామ్ అవుతుంది, ఇంకా అవే ఫ్రమ్ లెన్స్ వెళ్ళిపోద్ది అనమాట, బియాండ్ 2f2. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో హియర్ ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకేనా. అండ్ సో ద ఫిఫ్త్ వన్, ద image object is placed at f1, at f1. So and then so at infinity, real and inverted image. So this is highly enlarged image, highly enlarged image. And sixth case lo, very important case, between f1 and optical center. మీరు object ని f1 and optical center మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ అనేది ఎటువైపు ఫామ్ అవుతుంది. So image also forms on the same side as of the object, same side as of object. ఓకేనా, ఆబ్జెక్ట్ సైడే ఫామ్ అవుతుంది. సో అంటే ఇక్కడ రేస్ అన్నవి యాక్చువల్గా మీట్ అవ్వవు, సో మీట్ అవుతుంటే కనిపిస్తాయి. ఓకేనా. సిక్స్త్ కేసు, సో విచ్ ఈస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో దిస్ కేస్ ఈస్ ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అండ్ దెన్ సో దిస్ ఈస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ఓకేనా. కావాలంటే సిక్స్త్ కేసు డ్రా చేసుకోండి. సో సిక్స్త్ కేసులో ఐఎమ్ డ్రాయింగ్ ద సిక్స్త్ కేస్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ f1 అండ్ ఆప్టికల్ సెంటర్. సో ఇక్కడ దిస్ ఈస్ ద కాన్వెక్స్ లెన్స్, ఆప్టికల్ సెంటర్ 2f1, f1, f2 and then
the 2f2. సో ఆబ్జెక్ట్ ని మనం ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తున్నాం, బిట్వీన్ f1 అండ్ o. f1 కి o కి మధ్యలో ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేస్తున్నాం. సెషన్ లో ఉన్న వాళ్ళు సెషన్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి అమ్మా. సో ఇది ఆబ్జెక్ట్. సో వన్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటున్నా, రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్, అవునా. సో ఇంకొక రే ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ ఆప్టికల్ సెంటర్స్ హియర్. సో ద ఫస్ట్ రే ఇఫ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ passes through the focus, convex lens కదా. So this is the first ray. And second, I am taking if the incident ray is passing through the if the incident ray is passing through the optical center, so it goes undeviated. So ఇట్లా వెళ్ళిపోతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అవ్వవు, ఓకేనా. సో మీరు ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రాపులేట్ చేశారనుకోండి ఈ టూ రేస్ ని, అవి ఇక్కడ మీట్ అవుతాయి. దిస్ ఈజ్ ద ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్. క్లియర్ ఇమేజ్. సో ఇట్ ఫార్మ్డ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ పర్టికులర్ కేసులో మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం, ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ f1 అండ్ o, బిట్వీన్ f1 అండ్ o. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఇమేజ్ బిహైండ్ ద ఆబ్జెక్ట్, బిహైండ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ రేస్ అనేవి యాక్చువల్ గా మీట్ అవ్వట్లేదు, మీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఇస్ ద వర్చువల్ అండ్ ద ఎరెక్ట్ ఇమేజ్. అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసరికి ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ అబౌట్ ద 6 cases of image formation in convex lens. కాన్వెక్స్ లెన్స్ లో ఉన్న 6 cases వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్గా లాస్ట్ కేస్ గురించి 2 marks క్వశ్చన్స్ కానీ లేదంటే 4 marks లో కానీ అడుగుతుంటారు. ఓకేనా, డన్ దిస్ పార్ట్ గైస్. ఇది ఓకేనా, ఆబ్జెక్ట్ 6 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ తీసుకుంటే, ద కాన్కేవ్ లెన్స్ which are the diverging lens. Concave lens which are diverging lens. సో మనకి డైవర్జింగ్ కేసులో 2 cases ఉంటాయి, అంటే 2 ఇమేజ్ ఫార్మేషన్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్వర్జింగ్ 6 cases, డైవర్జింగ్ 2 cases. కాన్కేవ్ మిర్రర్ కన్వర్జింగ్ కాబట్టి 6 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్, కాన్వెక్స్ మిర్రర్ డైవర్జింగ్ కాబట్టి 2 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. అట్లనే లెన్స్ లో కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ కాబట్టి 6 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్, కాన్కేవ్ లెన్స్ డైవర్జింగ్ కాబట్టి 2 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. సో దేర్ఫోర్ ద డైవర్జింగ్ లెన్స్ లో టోటల్ 2 cases ఉంటాయి. సో 2 cases ఏంటి, ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర, సెకండ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ, దాంతో పాటు డ్రా చేయండి. దిస్ ఈజ్ ద లెన్స్, optical center, principal axis, right. So 2f1, f1, f2 and 2f2. So concave lens lo main principal focus is f1 and main center of curvature is 2f1. అంటే ఈ పర్టికులర్ కేస్ లో ఫోకల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ని మీరు ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేశారనుకోండి, ఇన్ఫినిటీ ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ బీమ్ ఆఫ్ రేస్ వస్తాయి ఇట్లా. ఓకేనా, ఈ రే ఏమవుతుందంటే ఇట్లా రిఫ్రాక్ట్ అవుతుంది. అట్లానే నేను ఇంకొక ఇన్సిడెంట్ రే తీసుకుంటున్నాను, సో అదేమవుతుంది, అది ఇలా రిఫ్రాక్ట్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అవ్వవు. సో బట్ మీరు ఎక్స్ట్రాపులేట్ చేస్తే వీటిని, ఈ రిఫ్రాక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి ఈ పాయింట్ దగ్గర, f1 పాయింట్ దగ్గర. సో అంటే ఇక్కడ మనకు ఫామ్ అయ్యే ఇమేజ్ రిఫ్రాక్టెడ్ రేస్ అనేవి యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు, మీట్ అవుతున్నట్టు కనిపించడం వల్ల ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎట్లా రాస్తారు, ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేశారు, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్ ఎట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ ఎట్ f1. అండ్ నేచర్ వచ్చేసరికి ఏమవుతుంది, ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అండ్ size of the images, so point sized or highly diminished image. ఇది మీకు the first case of image formation in concave lens. Next,
సేమ్ దాంట్లో ఆబ్జెక్ట్ని ఇప్పుడు ఎనీవేర్ బిట్వీన్ ఇన్ఫినిటీ ఆప్టికల్ సెంటర్ ప్లేస్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా లెన్స్ ఉంది, ఇది ఆప్టికల్ సెంటర్, అండ్ దెన్ ఇక్కడ సో ద 2f1 f1 f2 సో ద 2f2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ మీరు ఎక్కడైనా ప్లేస్ చేయండి, ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్కి మధ్యలో ఎక్కడైనా ప్లేస్ చేయండి, అంటే ఇక్కడ 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 ఇక్కడ. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, ఇక్కడ తీసుకోండి. సో ఎనీ 2 ఇన్సిడెంట్ రేస్ తీసుకోండి, ఎనీ 2 రూల్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ తీసుకోండి. సో ఫస్ట్ వన్ parallel to the principal axis, so it appears to pass through the focus, అవునా. సెకండ్ వన్, if the incident ray, ఇది ఇంపార్టెంట్ అమ్మా, చాలా మంది స్టూడెంట్స్ సెకండ్ కేసులో కన్ఫ్యూజ్ అవుతారు, ఓకేనా. సో ఇక్కడ if the incident ray passes through the optical center, then the refracted ray goes undeviated, the refracted ray goes undeviated. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి సార్, మరి 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయి సార్? ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే ఇటు వెళ్ళిపోతుంది, సెకండ్ రిఫ్రాక్టెడ్ రే ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతుంది. సో ఈ రెండు అసలు ఎక్కడ మీట్ అవ్వవు, అవునా. బట్ వీటిని ఎక్స్ట్రాపులేట్ చేయండి బ్యాక్కి. సో ఈ రేని ఇట్లా ఎక్స్ట్రాపులేట్ చేయండి సార్, అట్లనే ఇటువైపు వెళ్తున్న రేని సేమ్ లైన్లో ఇట్లా ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటారండి. సో అప్పుడు ఈ 2 రిఫ్రాక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నట్టు కనిపిస్తాయి, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మేషన్ పాయింట్. సో నౌ ద ఆబ్జెక్ట్ని మీరు ఎక్కడ ప్లేస్ చేశారు? ఎనీవేర్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్, ఇన్ఫినిటీకి ఆప్టికల్ సెంటర్ మధ్యలో ప్లేస్ చేశారు. అండ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్ బిట్వీన్ f1 అండ్ o, f1 కి o కి మధ్యలో ఫామ్ అవుతుంది. సో రిఫ్రాక్టెడ్ రేస్ యాక్చువల్గా మీట్ అవ్వట్లేదు, మీట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కాబట్టి ద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, అండ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ డిమినిష్డ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈస్ డిమినిష్డ్, ఓకేనా, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కాంకేవ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్స్, ఓకేనా. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ ఒక్కసారి లెన్స్ని సమ్మరైజ్ చేస్తే రే డయాగ్రామ్స్లో సో రే డయాగ్రామ్ సమ్మరీ చేస్తే అంటే కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్. సో మిర్రర్స్ లో టోటల్ 4 రూల్స్ ఉన్నాయి, ఓకేనా. 4 రూల్స్ లో మీరు ఎనీ 2 రూల్స్ యూజ్ చేయొచ్చు. 4 రూల్స్ ఏంటి? ఇన్సిడెంట్ రే parallel to the principal axis passes through the focus. If the incident ray passes through the focus, the reflected ray will pass parallel to the principal axis. If the incident ray passes through the center of curvature, it retraces its path. If the incident ray passes through pole making some oblique angle, the reflected ray also will make the same oblique angle. So this is about 4 rules in the mirrors case. So మనకి దాంట్లో concave mirror which is the converging mirror, which is the converging case, and the convex mirror which is the డైవర్జింగ్ మిర్రర్. సో మనకి ఇప్పుడు ఈ కాన్కేవ్ లో టోటల్ 6 కేసెస్, కన్వర్జింగ్ లో 6 కేసెస్ ఉన్నాయి. సో ఈ 6 కేసెస్ లో ఇన్ 5 కేసెస్ జాగ్రత్తగా చూడండి. సో ఇన్ 5 కేసెస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో 5 కేసెస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇన్ 1 కేస్ వర్చువల్ అండ్ డైరెక్ట్. సో హియర్ ఇట్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ 5 కేసెస్ లో, and 1 case లో virtual and erect image. సో in 1 case virtual and erect image. ఇక్కడ అయితే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ కన్వెన్షన్స్ కోసం రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఎటువైపు ఫామ్ అవుతున్నాయి, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ ఎటువైపు ఫామ్ అవుతున్నాయి మిర్రర్స్లో. సో ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ దే ఫామ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్, and then the virtual and direct images to the right of the pole, to the right of pole. ఇది మీకు మిర్రర్స్ కేసులో సమ్మరీ. అదే కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేసరికి ఆల్వేస్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్, టోటల్ 2 కేసెస్. సో 2 కేసెస్లో కూడా
the image formed is virtual and erect. Virtual, erect, diminished. Virtual, erect and the diminished image. So ఇవి ఎటువైపు ఫామ్ అవుతాయి? This virtual erect images to the right of the pole. To the right of pole. To the right of pole. ఇది మిర్రర్ కేసులో సమ్మరీ అనమాట టోటల్. ఓకేనా, ఒకసారి కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పటిదాకా చదవకపోయినా కూడా పబ్లిక్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. బట్ కార్తీక్ యూ హ్యావ్ టు ఫాలో ద లెక్చర్స్. ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా ఫాలో అయితే జస్ట్ 1 monthలోనే నువ్వు ఎక్సెల్ అయిపోవచ్చు. అన్ని చాప్టర్స్ని కంప్లీట్ చేయడానికి 1 month సరిపోతుంది ఫిజికల్ సైన్స్. ఓకేనా, మన లెక్చర్స్ అన్నీ ఫాలో అవ్వు. మన ఇప్పుడు ఆల్రెడీ ఫిజిక్స్ నేను ఒక మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ చెప్తే మిగిలినవన్నీ ఆల్మోస్ట్ చేసేసా. ఓకేనా, సో వాటన్నిటిని ఒకసారి ఓపెన్ చేసి లెక్చర్స్ విను. తర్వాత వీల్ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. ఓకేనా, సెషన్లో ఉన్న వాళ్ళు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. స్టూడెంట్స్ అందరికి కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. సెషన్ని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. ఫస్ట్ సెషన్ని లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సెషన్లో ఉన్న వాళ్ళు లైక్ ద సెషన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో అదే లెన్స్ కేసులో వచ్చేసరికి మనకి దేర్ ఆర్ 3 rules ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటాయి. ఆ 3 rules ఏంటి? ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ద రిఫ్రాక్టెడ్ రే విల్ పాస్ త్రూ ద ఫోకస్. ఇఫ్ ద ఇన్సిడెంట్ రే passes through the focus the refracted ray will be parallel to the principal axis. And if the incident ray passes through the optical center and then it goes undeviated. ఈ 3 rules. సో ఇప్పుడు ఈ 3 rules లో ఎనీ 2 rules you can use to form the image. ఓకేనా, సో మనకి టోటల్ లెన్స్ లో 2 types ఆఫ్ లెన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ద కాన్కేవ్ లెన్స్ అండ్ దెన్ ద సెకండ్ వన్ ద కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ అండ్ ద సెకండ్ వన్ ద కాన్వెక్స్ లెన్స్. సో దీంట్లో మనకి ఇప్పుడు ద కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ ద కన్వర్జింగ్ లెన్స్. సో మనం ఏం మాట్లాడుకున్నాం? కన్వర్జింగ్ కి 6 cases, డైవర్జింగ్ కి 2 cases. సో ఇక్కడ డైవర్జింగ్ కేసులో 2 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఆ 2 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ లో కూడా మనకి ఫామ్ అయ్యే ఇమేజ్ ఏంటిది? ఆల్వేస్ virtual and erect image. Virtual, erect and diminished image. So virtual, erect and the diminished image. And then so ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ మనకి లెన్స్ కేసులో టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ ఫామ్ అవుతాయి. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ ఫామ్ అవుతాయి. మిర్రర్స్ కేసులో డిఫరెంట్. మళ్ళీ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి. వర్చువల్ అండ్ డైరెక్ట్ టు ద రైట్ ఆఫ్ ద పోల్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. టు ద లెఫ్ట్ ఆఫ్ ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్. ఓకేనా, సో ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ కేసులో టోటల్ 6 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఇక్కడ 6 cases ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్. ఈ 6 cases లో మళ్ళీ మనకి if we draw 5 cases, in 5 cases the real and inverted image will form. Real inverted images will form. So ఈ real and inverted images ఎటువైపు ఫామ్ అవుతాయి? They form to the right of the optical center. To the right of optical center. To the right of the optical center. అట్లనే సో ఇక్కడ one case where the virtual and erect image form అవుతుంది. Virtual and erect image. So this virtual and erect image it forms to the left of the optical center. To the left of optical center. ఓకేనా, సో అండ్ ఇక్కడ మనకి సైజ్ వచ్చేసరికి virtual and direct in the case of convex lens is enlarged image, whereas virtual and direct in the case of concave lens diminished image. ఎప్పుడు కూడా కంపల్సరీ diminished image ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, సో దీస్ ఆర్ ద కంప్లీట్ రే డయాగ్రామ్స్ ఫర్, అంటే రే డయాగ్రామ్స్ కి కంప్లీట్ సమ్మరీ మిర్రర్స్ కేసులో, లెన్స్ కేసులో. ఒక్కసారి ఈ స్లైడ్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఓకేనా,
Done, guys. Done. So దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఓకేనా. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మిర్రర్స్ అండ్ లెన్స్ రే డయాగ్రామ్స్. సో ఇప్పుడు ద లెన్స్ ఫార్ములాకి వస్తే లెట్స్ రివైజ్ ద లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా అండ్ దెన్ మ్యాగ్నిఫికేషన్. ఈ లెన్స్ ఫార్ములా ఏం రిలేట్ చేస్తుంది? అగైన్ యువిఎఫ్. ఓకేనా, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని, ఇమేజ్ డిస్టెన్స్ ని అండ్ ఫోకల్ లెంత్. సో ద 1/f is equals to 1/v minus 1/u. ఇది మనకి బేసిక్ ఫార్ములా. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఒకవేళ డైరెక్ట్ ఎఫ్ ఫార్ములా కావాలంటే 1/f is equals to LCM తీసుకోండి, v into u. The LCM is going to be uv. So the LCM is uv. So it is going to be u minus v. F is equals to uv by u minus v. రివర్స్ చేస్తే సో ఇది ఎఫ్ కి డైరెక్ట్ ఫార్ములా. ఒకవేళ మిమ్మల్ని క్వశ్చన్లో వి అడిగారు అనుకోండి, వికి కూడా మీరు డైరెక్ట్ ఫార్ములా డిరైవ్ చేయవచ్చు. సో ఎట్లా డిరైవ్ చేస్తారు వికి? సో ఇక్కడ నుంచి 1/v is equals to 1/u ని అటువైపు పంపించండి, 1/f plus 1/u. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది? 1/v is equals to, సో ద uf is the LCM. సో ఇక్కడ నుంచి u ప్లస్ ఇక్కడ నుంచి f. సో therefore 1/v is equals to uf by v తీసుకోండి డైరెక్ట్. సో ద v is equals to uf by u plus f. ఇది v కి డైరెక్ట్ ఫార్ములా మీకు. సో దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా టు ఫైండ్ ద ఇమేజ్ డిస్టెన్స్. సో అదే మీకు ఒకవేళ u ఫార్ములా కావాలనుకోండి, సో u ఫార్ములా కావాలంటే ఏం చేస్తారు? ఇక్కడ నుంచి తీసుకోండి. సో ఐ కెన్ టేక్ 1/u is equals to 1/v minus 1/f. 1/u is equals to 1/v minus 1/f. So 1/u is equals to vf is the LCM. సో ఇక్కడ నుంచి the f minus v. అంతేనా. సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? the u is equals to vf by f minus v or fv by, బెటర్ లెట్స్ రైట్ ఇలా రాసుకోండి, fv by f minus v. ఓకేనా. అంటే మీకు క్వశ్చన్లో ఏది అడిగినా కూడా ఇట్లా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయవచ్చు. 1 మార్క్ క్వశ్చన్స్లో అయితే సో మీరు డైరెక్ట్ యూజ్ చేయవచ్చు అనమాట. సో అందుకనేసి సపరేట్ ఫార్ములాస్ ఇస్తున్నాను. మీకు మెయిన్ ఫార్ములా 1/f is equals to 1/v minus 1/u. దీంట్లో ఏం చేంజ్ ఉండదు. ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ ఫార్ములాస్ని డిరైవ్ చేయవచ్చు. ఎఫ్ ఫార్ములా ఏంటి, వి ఫార్ములా ఏంటి, యూ ఫార్ములా ఏంటి. సో ఈ ఫార్ములాలో మీరు కంపల్సరీ ఈ యువిఎఫ్ వీటన్నిటిని కూడా విత్ సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి. ఓకేనా. ఏ న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడైనా వీటిని కంపల్సరీ విత్ సైన్ కన్వెన్షన్ తీసుకోవాలి. ఓకేనా. డన్. సో నౌ ఇక్కడ నుంచి ద మ్యాగ్నిఫికేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ లెన్స్. మనకి బేసిక్ ఫార్ములా ఫర్ ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఆల్వేస్ సేమ్. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్స్ టు height of the image to the height of the object. The first formula, height of image, ఇది ఎప్పుడు చేంజ్ అవ్వదు. height of image h dash to the height of the object, which is height of object ho. ఇది height of the image to the height of the object. సో దీన్ని మనం ఎట్లా రాస్తామంటే h dash by ho. ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఈ ఫార్ములాని రాసుకోవచ్చు. సో ఎట్లా రాస్తాం? ద ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ టర్మ్స్ లో
v by u, m is equals to v by u. సో ఇప్పుడు ఈ ఫార్ములాని m is equals to మనం h dash by h naught which is equals to the v by u, h dash by h dash h naught is equals to v by u. Clear? Understood this part? h dash by ho is equals to v by u. ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి. అండ్ ఇది వచ్చేసరికి లెన్స్ ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ మనకు మెయిన్ థింగ్ ఏంటి అని అంటే సైన్ కన్వెన్షన్స్. ఓకేనా? మళ్ళీ ఫాలో ద స్టాండర్డ్ సైన్ కన్వెన్షన్స్. ఇక్కడ నేను ఏదైతే చెప్తానో అది బ్లైండ్గా ఫాలో అయిపోండి. 10th క్లాస్ లెవెల్లో మనం డైరెక్ట్ అప్లై చేసేయచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా చూస్తే బేసిక్గా ద యాక్చువల్ రూల్ ఈజ్ ఇన్సిడెంట్ రే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ ఇన్సిడెంట్ రే డైరెక్షన్ని మనం పాజిటివ్ తీసుకుంటాం. ద ఇన్సిడెంట్ రే డైరెక్షన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్. ఓకేనా? సో సింపుల్గా మీకు గుర్తుపెట్టుకోవడానికి కాన్సెప్ట్ ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నేను, సో ఏదైనా లెన్స్ తీసుకోండి. ఓకేనా? ఇది లెన్స్లో ఆప్టికల్ సెంటర్. సో టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ నెగిటివ్ తీసుకోండి, టు ద రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ పాజిటివ్ తీసుకోండి. ఓకేనా? లెన్స్లో ద ఆప్టికల్ సెంటర్ ఓ తీసుకుంటున్నాను. అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్ తీసుకోండి అండ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్ తీసుకోండి. ఓకేనా? సో ఈ సైన్ కన్వెన్షన్ మనకి 10th క్లాస్ లెవెల్లో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే? సో నేను అవి మీకు కాన్కేవ్ లెన్స్కి కాన్వెక్స్ లెన్స్కి సపరేట్గా ఇస్తాను ఇప్పుడు. సో లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ నెగిటివ్, రైట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ పాజిటివ్, అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. అదే మిర్రర్స్ కేసులో టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ నెగిటివ్, టు ద రైట్ ఆఫ్ ద పోల్ పాజిటివ్, అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐ కెన్ రైట్. సో ఇక్కడ మన సార్ ఇప్పుడు ఏ డిస్టెన్స్కి ఎట్లా మెజర్ చేస్తాం అని అంటే యు, వి, ఎఫ్ అండ్ ఆర్ అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో వీటిని దీస్ ఆర్ మెజర్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆప్టికల్ సెంటర్. అంటే ఆప్టికల్ సెంటర్ నుంచి మెజర్ చేస్తారు ఇవి ఈ టర్మ్స్. సో అదే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్, these two are measured with respect to principal axis. These two are measured with respect to the principal axis. ఓకేనా? క్లియర్? సో ఇది వచ్చేసరికి మనకి సైన్ కన్వెన్షన్స్ రూల్స్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ కి కాన్వెక్స్ లెన్స్ కి, సో హౌ డు వి డ్రా ద సైన్ కన్వెన్షన్స్ ఫర్ ద కాన్కేవ్ లెన్స్ and then for convex lens. So concave lens is nothing but diverging lens kada. Concave lens are nothing but ledante ikkada rasanu. So first ray diagram draw cheskondi. So itla concave lens draw cheskunte this is the optical center, right? So ikkada 2f1 and this side f1 and this side f2 and then the 2f2. అంతేనా? సో ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ ఏంటి? ఇది మెయిన్ ప్రిన్సిపల్ ఫోకస్ అంటే ఇది ఫోకల్ లెంత్ అవుతుంది. ఇది మెయిన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్ ని వి ఆల్వేస్ ప్లేస్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. అంటే ఫస్ట్ కేసులో ఇన్ఫినిటీ, సెకండ్ కేసులో బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ ఆప్టికల్ సెంటర్ ప్లేస్ చేస్తాం. అంటే ద యూ ఈజ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడే ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ద యూ ఈజ్ నెగిటివ్ ఆల్వేస్. ఓకేనా? అండ్ ఇమేజ్ మనకి ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్. మన కాన్కేవ్ లెన్స్ లో ఆల్వేస్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఎక్కడ ఫామ్ అవుతుంది? అది ఫస్ట్ f1 దగ్గర ఫామ్ అవుతుంది, తర్వాత బిట్వీన్ f1 అండ్ o. అంటే 2 కేసెస్ లో కూడా లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ ఫామ్ అవుతుంది ఇమేజ్. కాబట్టి v కూడా నెగిటివ్ ఆల్వేస్, v ఈజ్ ఆల్సో నెగిటివ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ద ఫోకల్ లెంత్, ద f is focal length left of the optical center ఉంది. So it is negative always. And then so radius of curvature, it is to the left of the optical center which is negative always. Okay na? And height of the object, మన ఆబ్జెక్ట్ ఎప్పుడైనా సరే above principal axis ప్లేస్ చేస్తాం కాబట్టి so positive always. And then the height of the image, so virtual and direct images always form above the principal axis.
So therefore the height of the image is positive always. So total concave lens case లో object distance negative, image distance negative, focal length negative, radius of curvature negative, ఓన్లీ హైట్ ఆఫ్ ద ఇమేజ్ అండ్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈ రెండు పాజిటివ్ ఉంటాయి, అంటే అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో ఇట్లా మీరు ఈ సైన్ కన్వెన్షన్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ ద కాన్కేవ్ లెన్స్. అదే కాన్వెక్స్ లెన్స్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి 6 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటాయి. దిస్ ఈజ్ ద కన్వర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ ఆర్ నథింగ్ బట్ ద కన్వర్జింగ్ లెన్స్. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఆర్ ద డైవర్జింగ్ లెన్స్. ఓన్లీ 2 కేసెస్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషన్ ఉంటాయి. ఇక్కడ ఏంటి 6 కేసెస్, దాంట్లో 5 కేసెస్ లో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్, 1 కేస్ లో వర్చువల్ అండ్ డైరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు సరే రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి. దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్, ఆప్టికల్ సెంటర్, ద 2f1, f1, f2. మీకు రే డయాగ్రామ్ నుంచే కంప్లీట్ ఐడియా వచ్చేసేయాలి. అంటే ఎటువైపు ఫోకల్ లెంత్ ఉంది, ఎటువైపు రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఉంది, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఎటువైపు ఫామ్ అవుతున్నాయి, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ ఎటువైపు ఫామ్ అవుతున్నాయి. సో ఇట్లా మీకు కంప్లీట్ ఐడియా అన్నది రే డయాగ్రామ్ చూడగానే రావాలి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది మెయిన్ ఫోకస్ కాబట్టి ఇది ఫోకల్ లెంత్ అవుతుంది, ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ కాబట్టి ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు అండి ద యూ ఆబ్జెక్ట్ ని మన 6 కేసెస్ లో ఫస్ట్ ఇన్ఫినిటీ దగ్గర, తర్వాత బియాండ్ 2f1, తర్వాత 2f1, between 2f1 and f1, at f1 and between f1 and 2. అంటే ఆల్ ద 6 కేసెస్ లో మన ఆబ్జెక్ట్ ని టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్ ప్లేస్ చేస్తున్నాం. అవునా? సో కాబట్టి సో ద యూ ఈజ్ నెగటివ్ ఆల్వేస్. ద యూ ఈజ్ నెగటివ్ ఆల్వేస్. అట్లనే సో వి తీసుకోండి. వాట్ ఈజ్ వి? వి ఈజ్ గోయింగ్ టు బి, ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి. వి కెన్ బి పాజిటివ్. వి ఎప్పుడు పాజిటివ్ అవుతుందంటే when the image formed is real and inverted images to the right of the optical center form అవుతాయి లెన్స్ కేస్ లో. కాబట్టి V is positive for the real and inverted images and V is negative for the virtual and direct images. లాస్ట్ కేస్ లో ఆబ్జెక్ట్ ని మీరు f1 కి అండ్ ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు ఫామ్ అయ్యే ఇమేజ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఉంటుంది. ఆ కేసులో V నెగిటివ్ ఉంటుంది. సో అండ్ ఫోకల్ లెంత్ రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఆల్వేస్. అండ్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ రైట్ సైడ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఆల్వేస్. అండ్ దెన్ మన ఆబ్జెక్ట్ ని ఇప్పుడు కూడా అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్లేస్ చేస్తాం. సో ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ టు బి పాజిటివ్ ఆల్వేస్. అట్లనే సో ద హైట్ ఆఫ్ ద ఇమేజ్, ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి మళ్ళీ. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఏమో దే ఫార్మ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ virtual and directed images they form above the principal axis. కాబట్టి hi is positive for virtual and direct image, and so negative for the real and inverted image, so these are the sign conventions in the case of concave lens and convex lens. Okay na? So you guys can take this as a screenshot. ఇది లెన్స్ కేస్ లో. అండ్ దెన్ ఇంకో ఆల్రెడీ మనం మిర్రర్స్ కేస్ లో నిన్న డ్రా చేసాం. సో అది కూడా ఇక్కడ తీసుకొస్తాను చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్ సైన్ కన్వెన్షన్స్ మీకు నేను ఇచ్చాను, ఈ సైన్ కన్వెన్షన్స్. సో దీన్ని ఇక్కడ తీసుకొస్తా చూడండి. ఈ స్లైడ్ మీకు కంప్లీట్ సమ్మరీ లాగా అయిపోతుంది. సో చూడండి. సో దిస్ ఈజ్ అ మిర్రర్స్ కేస్. సో ఇదేమో లెన్స్ కేస్ లో సైన్ కన్వెన్షన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. అట్లనే మిర్రర్స్ కేస్ లో సైన్ కన్వెన్షన్స్ ఏంటి? కాన్కేవ్ మిర్రర్ అండ్ ద కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఫాలో ద సైన్ కన్వెన్షన్స్. ఓకేనా? డన్. క్లియర్ దిస్ పార్ట్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ద లెన్స్ ఫార్ములా ఆల్రెడీ మీకు ఇక్కడ లెన్స్ ఫార్ములా ఇచ్చాను కదా. సో వాట్ ఈస్ ద లెన్స్ ఫార్ములా? 1/f is equals to 1/v minus 1/u and magnification is height of the image to the height of the object, or which is also equals to v/u. Okay, so now the next important part in the case of lens, that is the power of lens. ఇక్కడ నుంచి మనకి 1 or 2 marks questions అడుగుతుంటారు. The power of the lens. The power is nothing but
ద ఎబిలిటీ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్. ఓకేనా, సో ఏదైనా ఒక లెన్స్ ఉంది, ఆ లెన్స్కి ఎంత కన్వర్జింగ్ ఎబిలిటీ ఉంది లేదంటే ఎంత డైవర్జింగ్ ఎబిలిటీ ఉంది అని చెప్పేది పవర్ ఆఫ్ ద లెన్స్ అనమాట. సో ద ఎబిలిటీ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్. సో ద ఎబిలిటీ టు కన్వర్జ్ ఆర్ డైవర్జ్. సో ఎంత కన్వర్జ్ చేయగలుగుతుంది లేదంటే ఎంత డైవర్జ్ చేయగలుగుతుంది అని చెప్పేది సో ద పవర్ ఆఫ్ ద లెన్స్ అనమాట. సో ఈ పవర్ ఆఫ్ ద లెన్స్ కి ఫార్ములా ఏంటి సార్ అంటే ద P ఈజ్ ఈక్వల్స్ టు 1/f. P ఈజ్ ఈక్వల్స్ టు 1/f వేర్ F షుడ్ బి మెజర్డ్ ఇన్ మీటర్స్. మీకు ఒకవేళ క్వశ్చన్లో ఎఫ్ సెంటీమీటర్స్ లో ఇచ్చినా మీరు దాన్ని మీటర్స్ లో కన్వర్ట్ చేయాలి. అండ్ ద యూనిట్స్ ఆఫ్ ద పవర్ ఆర్ డయాప్ట్రే. సో ద యూనిట్స్ ఆఫ్ ద పవర్ ఆర్ డయాప్ట్రే. సో డయాప్ట్రే. సో ఇక్కడ దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద పవర్. సో ఇప్పుడు దీంట్లో వాట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ డి. సో ఇప్పుడు పవర్ ఆఫ్ ద లెన్స్ ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం సార్ అని అంటే, సో పవర్ కొన్ని లెన్స్ కి పాజిటివ్ ఉంటుంది, కొన్ని లెన్స్ కి నెగిటివ్ ఉంటుంది. సో అది ఎట్లా చేస్తాం? పవర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది చెప్పండి? ఫోకల్ లెంత్కి. సో ఇప్పుడు ఏ లెన్స్కి అయితే ఫోకల్ లెంత్ తక్కువ ఉంటుందో వాటికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఏ లెన్స్కి అయితే ఫోకల్ లెంత్ ఎక్కువ ఉంటుందో ఆ లెన్స్కి పవర్ తక్కువ ఉంటుంది. మళ్ళీ మీకు ఇది హ్యూమన్ ఐ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం. పవర్ ఆఫ్ అకామిడేషన్ దగ్గర మనం ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఏ లెన్స్కి అయితే ఫోకల్ లెంత్ తక్కువ ఉంటుందో అప్పుడు పవర్ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ద ఫోకల్ లెంత్ ఈజ్ మోర్, పవర్ విల్ బి లెస్. ఓకేనా? సో ఇప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇన్ ద కేస్ ఆఫ్ కాంకేవ్ లెన్స్, మీరు కాంకేవ్ లెన్స్ తీసుకున్నారనుకోండి. సో కాంకేవ్ లెన్స్ కి ఫోకల్ లెంత్ ఎటువైపు ఉంటుంది? మెయిన్ ఫోకస్ ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఆప్టికల్ సెంటర్. కాబట్టి సో ద ఫోకల్ లెంత్ ఈజ్ నెగిటివ్. అవునా? సో ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంటుంది. సో ఫోకల్ లెంత్ నెగిటివ్ ఉంటే పవర్ కూడా నెగిటివ్. సో దిస్ P ఈజ్ నెగిటివ్ మీన్స్ ఇఫ్ P ఈజ్ పాజిటివ్ రైట్ హియర్, ఇఫ్ P ఈజ్ పాజిటివ్ దట్ మీన్స్ కన్వర్జింగ్ ఇన్ నేచర్, కన్వర్జింగ్ పవర్ ఉన్నట్లు P పాజిటివ్ ఉంటే. ఇఫ్ P ఈజ్ నెగిటివ్ దెన్ ఇట్ హ్యాస్ ద డైవర్జింగ్ నేచర్. ఓకేనా? సో అది మీరు ఇక్కడ నుంచి కూడా ప్రూవ్ చేయొచ్చు. చూడండి, సో మనకి కాంకేవ్ లెన్స్ కేసులో సో F నెగిటివ్ కాబట్టి పవర్ నెగిటివ్. పవర్ నెగిటివ్ మీన్స్ సో ఇట్ హ్యాస్ ద డైవర్జింగ్ నేచర్. వీ కెన్ సే ఇట్ హ్యాస్ ద డైవర్జింగ్ నేచర్. సో అండ్ కాన్వెక్స్ లెన్స్, సో ఇక్కడ F పాజిటివ్ కాన్వెక్స్ లెన్స్ కి. F పాజిటివ్ అయితే పవర్ కూడా పాజిటివ్ అవుతుంది. P ఈజ్ పాజిటివ్. సో ద P ఈజ్ పాజిటివ్ మీన్స్ ఇట్ ఈస్ కన్వర్జింగ్ ఇన్ నేచర్. సో దిస్ ఈస్ కన్వర్జింగ్ ఇన్ నేచర్. సో దిస్ ఈస్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద లెన్స్. సో మళ్ళీ పవర్ ఆఫ్ ద లెన్స్ కాన్సెప్ట్ ని మనం హ్యూమన్ ఐలో డిఫెక్ట్స్ ఆఫ్ ఐతోని కంబైన్ చేస్తాం. ఓకేనా? సో మీకు ఆల్రెడీ తెలుసు. సో మయోపియాలో మనం ఏ టైప్ ఆఫ్ లెన్స్ యూజ్ చేస్తాం అండ్ హైపర్మెట్రోపియాలో ఏ టైప్ ఆఫ్ లెన్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఐడియా ఉందా? సో మయోపియాలో సో వి యూజ్ ద కాంకేవ్ లెన్స్, హైపర్మెట్రోపియా ద కాన్వెక్స్ లెన్స్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసెస్లో సో వాట్ ఆర్ ద లెన్స్ పవర్ ఎంత యూజ్ చేయాలి అంటారు. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే డైవర్జింగ్ లెన్స్ యూజ్ చేయాలనో అక్కడ పవర్ నెగిటివ్ ఉండాలి. సో ఎక్కడైతే కన్వర్జింగ్ లెన్స్ యూజ్ చేయాలనో అక్కడ పవర్ పాజిటివ్ ఉండాలి. ఓకేనా? సో దాని బేస్డ్ క్వశ్చన్స్ మళ్ళీ నేను సపరేట్ సెషన్లో చేస్తాను. అంటే మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ఈవినింగ్ సెషన్లో చేద్దాం. సో అది అప్పుడు మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అండ్ ఎట్లా కాన్సెప్ట్ లింక్ చేయాలి. సో అగైన్ దిస్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ లింక్డ్ టు డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ. డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. దీని బేస్డ్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తుంటాయి ఇక్కడ ఈ కాన్సెప్ట్ బేస్డ్. ఓకేనా? సో ఇది మీకు పవర్ ఆఫ్ ద లెన్స్. ఓకేనా? సో టోటల్ ఇప్పటివరకు మనం రిఫ్లెక్షన్ పార్ట్ చూసాం, కంప్లీట్ రివిజన్, అండ్ రిఫ్రాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ రివిజన్ అయిపోయింది. సో దీంట్లో ఇంకొక పార్ట్ ఏంటి అని అంటే సో ద రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ అంటాం. ఓకేనా? సో
ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇది యాక్టివిటీ లాగా మీకు ఇవ్వచ్చు క్వశ్చన్. ఈ రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ ని మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? See here. సో ఇది గ్లాస్ స్లాబ్ అనుకోండి, కన్సిడర్ దిస్ ఈస్ ద గ్లాస్ స్లాబ్. సో ఇప్పుడు ఈ గ్లాస్ స్లాబ్ లో కన్సిడర్ దిస్ ఈస్ ద ఎయిర్ మీడియం, ఇది గ్లాస్ మీడియం, అండ్ మళ్ళీ ఇక్కడ బయట వచ్చేసి మళ్ళీ ఎయిర్ మీడియం. సో మీకు ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఎయిర్ అన్నది రేరర్ మీడియం ఉంటుంది అండ్ గ్లాస్ అన్నది డెన్సర్ మీడియం అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇది నార్మల్, దీనికి నార్మల్ ఇట్లా డ్రా చేయండి. దిస్ ఈజ్ అ నార్మల్, ఇక్కడ తీసుకోండి, దిస్ ఈజ్ అ నార్మల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఐఎమ్ టేకింగ్ ద ఇన్సిడెంట్ రే. ఒక లైట్ రే అన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియంలోకి వస్తుంది. రేరర్, ఎయిర్ ఈజ్ ద రేరర్ మీడియం అండ్ దెన్ సో గ్లాస్ ఈజ్ ద డెన్సర్ మీడియం కదా. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే కమింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్, సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ కదా. యాక్చువల్గా కొంచెం ఇట్లా తీసుకుందాం బెటర్. సో కొంచెం దీన్ని ఏం చేద్దామంటే మీకు ఈజీగా అర్థం కావడానికి కొంచెం ఇంకెక్కువ ఇన్సిడెంట్ రే యాంగిల్ తీసుకుంటాను. ఇది ఇన్సిడెంట్ రే. సో ఇప్పుడు ఇది ఏమవ్వాలి? బేసిక్గా ఇలా వెళ్ళాలి, వితౌట్ డీవియేషన్ అయితే ఇది ఇలా వెళ్ళాలి. బట్ రేరర్ నుంచి డెన్సర్కి వస్తుంది కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ నార్మల్, ఇట్లా నార్మల్ సైడ్ బెండ్ అవుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది వచ్చేసరికి ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నార్మల్ డ్రా చేశారనుకోండి, ఈ పర్టికులర్ ప్లేస్లో నార్మల్ ఈజ్ ఆల్వేస్ అ పర్పెండిక్యులర్ లైన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది అగైన్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I2, మళ్ళీ ఇక్కడ కూడా రిఫ్రాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ కేసులో ఇక్కడనేమో ఫస్ట్ రిఫ్రాక్షన్ జరిగింది, దిస్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ రే. ఇప్పుడు ఈ రిఫ్రాక్టెడ్ రే ఈ సెకండ్ ప్లేన్కి ఇక్కడ మళ్ళీ ఇది గ్లాస్ నుంచి మళ్ళీ ఎయిర్లోకి ఎంటర్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఈ ఫస్ట్ రిఫ్రాక్టెడ్ రే దీనికి ఇన్సిడెంట్ రేగా యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? సో ద లైట్ రే ఈస్ ఎంటరింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్. సో డెన్సర్ టు రేరర్ అంటే బేసిక్గా ఇది ఎలా వెళ్ళాలి? సో వితౌట్ డీవియేషన్ అయితే ఇది ఇలా వెళ్ళాలి స్ట్రైట్. సో బట్ ఇది అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుంది. సో దిస్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇది ఇన్సిడెంట్ రే, ఇది దిస్ ఈస్ కాల్డ్ ద ఎమర్జెంట్ రే. దిస్ ఈస్ కాల్డ్ ద లాస్ట్కి వచ్చే రేని మనం ఏమంటాం అంటే దిస్ ఈస్ కాల్డ్ ద ఎమర్జెంట్ రే అంటాం. ఇదేమో ఇన్సిడెంట్ రే. ఓకేనా. సో ద ఇన్సిడెంట్ రే అండ్ దిస్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ద ఫస్ట్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ ద సెకండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ దిస్ ఫైనల్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈస్ కాల్డ్ ద ఎమర్జెంట్ రే. ఓకేనా. సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు అని అంటే, ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ రే అండ్ ద ఎమర్జెంట్ రే ఈ గ్లాస్ స్లాబ్ ఎక్స్పెరిమెంట్ లో ఏం అబ్జర్వ్ చేశారంటే, ద ఇన్సిడెంట్ రే ఇది ఉందా, దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే అండ్ దెన్ సో దిస్ ఈస్ ద రిఫ్రాక్టెడ్ రే. సో ద ఎమర్జెంట్ రే, సారీ దిస్ ఎమర్జెంట్ రే, దీస్ టూ రేస్, ఈ టూ రేస్ they will be parallel to each other. They will be parallel to each other. And there is no angle between the incident ray and the emergent ray. So we can say that the angle of incidence is equals to the angle of emergence. ఈ రెండు సేమ్ ఉంటాయి. The angle of incidence ఎంత ఉంటే the angle of emergence కూడా సేమ్ ఉంటాయి. ఈ రెండు కూడా parallel ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఆర్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ ఈస్ 0 అని కూడా చెప్పొచ్చు. సో ఇది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేశారు అనమాట. ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే అండ్ ఇది మనకి మళ్ళీ రిఫ్రాక్షన్ జరుగుతుంది. అంటే ఇక్కడ 2 times రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఫస్ట్ కేసులో ఏమో ఇక్కడ ఫస్ట్ సర్ఫేస్ దగ్గర రేరర్ నుంచి డెన్సర్ కి, సెకండ్ సర్ఫేస్ దగ్గర డెన్సర్ నుంచి రేరర్ కి. సో ఇట్లయినా మీరు డ్రా చేయవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు మీరు. ఇది ఇన్సిడెంట్ రే, మళ్ళీ ఇక్కడ రిఫ్రాక్షన్, మళ్ళీ ఇక్కడ రిఫ్రాక్షన్. ఓకేనా. సో డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ లో డిఫరెంట్ గీస్తారు. సో మీరు మీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద రిఫ్రాక్షన్ త్రూ ద గ్లాస్ స్లాబ్. సో థియరీ పార్ట్ ఉంటుంది, యాక్టివిటీ బేస్డ్ అనమాట ఇది. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పిన పాయింట్స్ ని మీరు ఒక్కొక్క 1 by 1 రాయాలి. ఓకే, పాయింట్ వైజ్ రాస్తే యుల్ గెట్ ద ఫుల్ మార్క్స్. ఓకే దట్. సో ద కంప్లీట్, సో మనం ఇప్పటివరకు చూసింది ద లైట్ చాప్టర్ లో, ద కంప్లీట్ లైట్ చాప్టర్ లో. సో వీ హ్యావ్ సీన్ ద రిఫ్లెక్షన్ పార్ట్ అండ్ ద రిఫ్రాక్షన్ పార్ట్. ఇది మొత్తం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం.
సో ఈవినింగ్ సెషన్లో ఈరోజు వీల్ డిస్కస్ ద ఎలక్ట్రిసిటీ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ. సో ఈవినింగ్ 8:30కి మళ్ళీ సెషన్ ఉంటుంది. సో 8:30 సెషన్లో మనం ఎలక్ట్రిసిటీ చాప్టర్ని ఈరోజు ఈవినింగ్ కవర్ చేద్దాం. ఓకేనా, టైం ఉంది కాబట్టి మనకి. సో కొంచెం ఇన్ డీటెయిల్గానే వెళ్దాం. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వకపోతే ఈవినింగ్ అండ్ ఈరోజు మార్నింగ్, అంటే నిన్న నైట్ ఈరోజు మార్నింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బట్ మీకు పోస్ట్ పోన్ అయింది కదా ఎగ్జామ్, అందుకనేసి. సో రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఓకే, ఎవరైనా ఇంకా స్టూడెంట్స్ రివైజ్ చేయని వాళ్ళు ఉంటే, సో నైట్ క్లాస్ తీసుకున్నాను కదా, సో ఆ క్లాస్లో మనం కంప్లీట్ రిఫ్లెక్షన్ గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ క్లాస్లో రిఫ్రాక్షన్ పార్ట్ డిస్కస్ చేశాం. సో ఈరోజు ఈవినింగ్ ఎలక్ట్రిసిటీ గురించి డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. సో ద ఎలక్ట్రిసిటీ, సో విచ్ ఈస్ ఆన్ 14/11/25 ఈరోజు ఈవినింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో టైమ్ ఈజ్ 8:30 PM. అండ్ నెక్స్ట్, సో హ్యూమన్ ఐ టుమారో మార్నింగ్ డిస్కస్ చేద్దాం. హ్యూమన్ ఐ టుమారో మార్నింగ్, so which is 15/11/25 6 AM. ఓకేనా, సో దీంతో మీకు కంప్లీట్ లైట్ చాప్టర్, ఎలక్ట్రిసిటీ చాప్టర్ అండ్ దెన్ హ్యూమన్ ఐ. సో అండ్ రేపు ఈవినింగ్ సెషన్లో ద మోస్ట్ ప్రెడిక్టెడ్ 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్. సో వీటన్నిటిని మీకు ఒక లిస్ట్ ఇస్తాను. ఓకేనా, లిస్ట్ అండ్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎట్లా చేయాలనేది కూడా ఇక్కడ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ మీకు ఇన్ డీటెయిల్ ఆన్సర్ కూడా ఇస్తాను, సో దట్ యూ కెన్ ఫాలో దోస్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, సో లెక్చర్స్ ఫాలో అవ్వండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ గైస్. సో డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద SA1 syllabus and light chapter is completely done. Clear? Any doubt till here? So those who are in the session, so like the session guys. Done? Check. So we'll wind up here.